టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు ఉత్తరాది ఆహారపు అలవాటుల్లో భాగమైన రోటీ పరోటీలు ఇప్పుడు మనం దక్షిణాదిని కూడా ఎక్కువగా తింటున్నారు రోజువారీ ఆహారంలో. అయితే ఇందుకోసం మనం పిండిని కలుపుకుంటాం కదా, ఆ పిండి చేతులకి అంతా అయిపోయి అది అంతా మొత్తం చేతులకి అంతా అతుక్కుని సరిగా కడుక్కునేది కూడా చాలా టైం పట్టుద్ది. పిండి సరిగ్గా కలిపితేనే కదా రొట్టెలు కానీ పూరీలు కానీ మెత్తగా వస్తాయి, ఎక్కువ సమయము తాజాగానే ఉంటాయి. అయితే నీళ్లతో తడపడం వల్ల అందులోని గ్లూకోటిన్ పిండిని జిగురుగా మారుస్తుంది. దీంతో అది వేళ్లకు అంటుకొని ఓ పట్టాన వదలదు. మనకి నీళ్లతో కడిగినా పూర్తిగా శుభ్రం కాదు. అలాంటప్పుడు కాస్త పొడి పిండిని చల్లి నలిపితేనే సరే, లేకుంటే చేతులు నేరుగా నీళ్లతో కడిగితే పిండి త్వరగా వదిలికపోవచ్చు. ముందు కాస్త నూనె లేదా నెయ్యి రాసుకొని శుభ్రం చేసుకోవచ్చు. సన్నీళ్ళకు బదులు గోరెచ్చని నీళ్లు వాడినా మరీ మంచిది. గోధుమ పిండి చేతులకు బాగా అతుక్కుంటే మామూలుగా ఈ నూనె పోస్తాం కదా, మామూలుగా గోధుమ పిండిలో కొద్దిగా నూనె ఆయిల్ వేసి కలుపుకుంటాము. అలాగా ఆయిల్ అంతా దాంట్లో వేసి మిశ్రమంలో చేతులు బాగా అట్ట రుద్దితే బాగా అదంతా తగ్గిపోద్ది. ఎన్నెన్నో ఆయిల్ అంటుకునేదంతా పిండి అంతా వదలద్ది. పిండి మొత్తం వదిలిపోద్ది. చేతులు శుభ్రంగా కడిగినట్టేనే సులువుగా వదిలిచ్చేస్తుంది. ఉప్పు నీళ్ళు కూడా బాగా పనిచేస్తాయండి. ఉప్పు నీళ్ళతో కూడా కడిగితే శుభ్రంగా చేతులు కడిగినట్లుగానే పోతాయి. ఈ పిండి బాగా కలుపుకొని దాంట్లో నూనెలో వేస్తే మృదువుగా కూడా వస్తాయి. ఇట్లా చేతులు కూడా క్లీన్ అయిపోతాయి. మామూలుగా గోధుమ పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు వేసి కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుంటాం కదా, అట్ట మామూలుగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. ఒకేసారి మూడు పూరీలు చేయాలంటే ఎలాగంటే మొదట ఈ ఆయిల్ పిండి కానీ పూరీలో కానీ పొడి పిండి కానీ వేస్తే నూనెంతా ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే మొదట నూనె వేసి కలుపుకున్నాం కదా, ఉండలుగా చేసి కింద ఒక పల్లెళ్ళైనా కట్టుకోవచ్చు, లేకుంటే రోటీ మేకర్లా చేసుకోవచ్చు, లేకుంటే ఇట్లాగా పళ్ళెం స్టీల్ పళ్ళెం ఉంటుంది కదా డకారా లాంటిది, అదైనా బాల్ వేసుకొని చేసుకోవచ్చు. మొదట కింద కుండ పెట్టి తర్వాత పైన ఒక కాగితం వేయాలి. ఈ అప్పడాల కాగితాలు కానీ నూనె కాగితాలు కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా, ఒకేసారి 3 వచ్చేస్తాయండి. మొదట పిండి మొదట అది పెట్టి తర్వాత మళ్ళీ కాగితం వేసి ప్లాస్టిక్ కాగితం, తర్వాత పిండి మళ్ళీ ముద్ద పెట్టి మళ్ళీ కాగితం పెట్టి ఈ చపాతీ కర్రతో కానీ రుద్దితే 3 ఒకేసారి వచ్చేస్తాయి. ఒకేసారి 3గా తయారు చేసుకోవచ్చు. పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈ పూరి పొంగుతూ మామూలుగా పొంగవు కదా, మామూలు పిండి కలిపేటప్పుడే కొద్దిగా సుజీ రవ్వను కొద్దిగా ఇదిగా వేసి కలిపితే బాగా వస్తుందండి. నూనె సుజీ రవ్వ వేసి కలిపితే చపాతీలు పొంగుతూ బాగా పూరీలు ఎర్రగా పొంగుతూ బాగా వస్తాయి. ఈ పూరి మనకు అంతకుముందు ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అందరూ దక్షిణ భారతదేశం కూడా ఎక్కువగా చపాతీల పిండి రాత్రి టైము అన్నం తినకుండా అందరూ చపాతీలు చేసుకొని తింటున్నారు కదా. ఈ షుగర్ పేషెంట్లు అందరూ అట్లా చేతికి అతుక్కోకుండా ఇట్లా ఒకేసారి 3 పూరీలు ఎర్రగా పొంగుతూ రావడానికి ఈ 3 చిట్కాలండి ఇవి. ఇది చూడు, ఇప్పుడు మామూలుగా మామూలుగా పిండితో తయారు చేసింది చూడండి, ఇది పొంగటం లేదు. మామూలు పిండి వేసి మామూలుగా ఇది కానీ దాంట్లో ఒక సుజీ రవ్వ కానీ వేసి కొద్దిగా కానీ ఆయిల్ వేసి కలిపితే పొంగుతూ ఎర్రగా వచ్చేస్తాయి, బాగా ఉంటాయండి. ఇట్లా సుజీ రవ్వ వేసి కలిపితే బాగా 3 టిప్స్ అండి ఇది. 3 టిప్స్. ఒక టిప్స్ వచ్చి కలుపుకునేటప్పుడు గోధుమ పిండి చేతికి అంటుకుంటే ఆయిల్ వేస్తే తొలగిపోద్ది. రెండోది వచ్చి ఒకేసారి 3 పూరీలు చేసుకోవచ్చు. పొంగుతూ రావాలి అంటే దాంట్లో సుజీ రవ్వ వేసి ఉప్మా రవ్వ వేసి తయారు చేసుకొని ఎర్రగా చూడండి, ఎర్రగా వచ్చేసాయి కదా బాగా. కొద్దిగా చక్కెర కొద్దిగా సుజీ రవ్వ వేస్తే ఎర్రగా పొగుతూ బాగా వస్తాయి. దాంట్లో పప్పు కానీ ఏదో ఒకటి వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.